పుస్తకం గురించి మోహన్ ఇప్పుడు వీళ్ళతో సంభాషిస్తారు. అయితే దీనికంటే ముందు పీటర్ కాంటెన్స్టైన్ అని తను పర్చేస్డ్ బ్రైడ్ అనే పుస్తకం రాశాడు. అది ఛాయా విదేశీ సిరీస్లో తీసుకొస్తున్నాం. తను ప్రపంచంలో 8 భాషల్లోంచి అనువాదం చేస్తాడు ఇంగ్లీష్లోకి. టర్కిష్, గ్రీక్ యాన్షియంట్, గ్రీక్ మోడ్రన్, ఇటాలియన్, జర్మన్, ఫ్రెంచ్ అండ్ డచ్ భాషల నుండి తను అనువాదం చేస్తాడు. ఈ మధ్య తనకు ఫెలోషిప్ మీద ఇండియాకు వస్తున్నాడు. తన పుస్తకం ఛాయా తీసుకొస్తుంది కనుక హైదరాబాద్ కూడా వస్తే బాగుంటుంది అని తను రిక్వెస్ట్ చేసినప్పుడు జూలై 26న హైదరాబాద్కు ఒక షార్ట్ ట్రిప్ పెట్టుకున్నాడు. ఆ సందర్భంగా ఒక లిమిటెడ్ పీపుల్తో అనువాదం పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి అకాడమిషియన్స్, విద్యార్థులు, ట్రాన్స్లేటర్స్తో ఒక క్లోజ్డ్ సెషన్ అనుకుంటున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే విల్ జాయిన్ ఇన్ టు ద లిస్ట్. పీటర్ కాంటెన్స్టైన్ ఈ సందర్భంగా ఒక వీడియో, ఒక ఆడియో సందేశాన్ని పంపించాడు. విల్ ప్లే. This is my first visit to Hyderabad, and I would like to thank Chaya Publications for the kind invitation to speak at Lamakan on July 26th, to speak about translation, for me both a lifelong profession and a great passion. Where would our world be without translation? Our ideas and our knowledge would be so limited. Without translation, would we be able to read the great Greek epics of Homer, the Iliad and the Odyssey? Would readers throughout the world have heard of the great Ramayana or important classical Telugu texts, such as the works of the 16th century poet Alasani Pedana? Would we in the United States and Britain know of formidable Telugu poets such as Sri Sri or Viswanatha Satyanarayana, who have thankfully been translated into English? And I say thankfully because so few of the great works of Indian literature are available to us who cannot read Telugu or Tamil or Bengali or the many rich languages and literatures of India. What is so encouraging is to see how many international works the Chaya Videshi series is bringing to India from abroad. 25 novels from around the world to a new audience in the Telugu language. Particularly delighted that my novel, The Purchased Bride, based on the family story of my Greek grandmother, purchased when she was 13 years old by my Turkish grandfather, who at the time was in his 50s. The novel is a window into a little-known Ottoman Turkish world, a world that has faded and passed. I'm very grateful that the Chaya Videshi series will bring my book to a new audience, that Chaya Publications will give it a new life in the Telugu language. Thank you. Now, Mohan will take the session. Good afternoon. Thank you, Satish. మాకు గాంధృక్ పబ్లిష్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. గాంధృక్ ఈజ్ ఎ వెరీ గుడ్ నావల్. అంటే ఫస్ట్ రీడింగ్లోనే అసలు మొదలు పెడితే చివరి దాకా పడుకోనివ్వకుండా చదివించిన అద్భుతమైన నవల. దీని మీద కె శ్రీనివాస్ గారితో మొదలు పెడతాను. దీన్ని కె శ్రీనివాస్ గారు చాలా అద్భుతమైన ముందు మాట రాశారు. చాలా తక్కువ స్పేస్లో అద్భుతమైన ముందు మాట రాశారు. తోవ ఎక్కడ సోఫియా బైరాగి కవిత్వం ఫేమ్ రైట్. ఒక్కసారి శ్రీనివాస్ గారిని ఆయన అభిప్రాయం అట ఎట్లా చదివి ఎంత తోవ ఎక్కడ సోనియా అంటే అద్భుతమైన ఇంప్రెషన్ కలిగించడానికి ఏమిటి కారణాలు, ఆయన హౌ హీ లుక్స్ ఎట్ ద బుక్ అనేది ఒకసారి చెప్తారని అనుకుంటా. ఈ పుస్తకం నేను 1 గోలో చదవలేదండి. ఒక 10 రోజులు పట్టింది. ఆ 10 రోజులు చదవటానికి, అంటే ఒకరోజు నాన్ స్టాప్గా చదవటానికి కావాల్సిన శైలి, రచనా పద్ధతి, వేగం అన్నీ ఉన్నాయి. కానీ నెమ్మదిగా చదవటానికి, ఆలోచిస్తూ చదవటానికి, జీర్ణం చేసుకుంటూ చదవటానికి కావలసిన మజిలీలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. అన్నపూర్ణ సర్క్యూట్లో దీంట్లో కథానాయకుడు, ఇంకో ప్రధాన పాత్ర కథానాయకి అన్నాం. వాళ్ళు చేసిన ప్రయాణం ప్రతిరోజు కొన్ని వందల మీటర్లు హైక్ చేయటం, తర్వాత రాత్రి ఎక్కడో రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ కొనసాగించడం, ఈ క్రమం ఉంది కదా. రచయిత మనల్ని కూడా ఆ ప్రయాణంలో భాగం చేస్తారు. చేసి
ఎక్కడెక్కడ మనం దాన్ని విశ్రాంతి తీసుకోవచ్చు. 400 పేజీలు, సుమారు 400 పేజీల నవల ఇది. మనం ఎక్కడెక్కడ ఆపొచ్చో, మనం ఇంటర్నలైజ్ చేసుకోవచ్చు, అట్లా అవకాశం ఇస్తూ కణుపులుగా రాసిన నవల ఇది. తెలుగులో అంటే ట్రావెల్, యాత్రా కథనము ప్లస్ మామూలు కథనము రెండు జమిలిగా చెప్పిన నవలలు వచ్చిండొచ్చు, నా దృష్టికి అయితే ప్రత్యేకంగా లేవు. ఇది కేవలం యాత్రా కథనం కాదు, ఇది పర్వతారోహణ కథనం. ఆ పర్వతారోహణ తర్వాత దీంట్లోని పాత్రలు తమలోపుకి తాము చేసుకునే ప్రయాణం, ఇంటర్నల్ జర్నీ, అది రెండింటినీ కలిపి రాయటం అనేది విశేషంగా అనిపించింది నాకు. ఒక రకంగా చెప్పాలంటే తాత్వికమైన నవల అనొచ్చు, ఒక రకంగా పరమ భౌతికమైన ఎగుడు దిగుడుతో కూడిన ప్రయాణ పలసలతో కూడిన నవల అని కూడా చెప్పచ్చు. రెండు రకాలుగా రెండు పాత్రలు, సిద్ధార్థ, సోఫియా అనే రెండు ప్రధాన పాత్రలను దీంట్లో అనుకుంటున్నాను నేను. సిద్ధార్థ అన్నీ కోల్పోయానని అనుకొని, అట్లా అనుకోవటానికి కారణం అతను ఒక స్టార్టప్ ఎంటర్ప్రినర్. దాంట్లో అతను నిర్మించినటువంటి కంపెనీ తనకు చేజారిపోతుంది, తండ్రి చనిపోతాడు, తనకు ప్రపంచానికి ఒక డిస్కనెక్ట్ వచ్చిందని, తను ఏం చేయాలో తన ఉనికికి అర్థం లేదనే భావంతో తాను మళ్ళీ రీవిజిట్ చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్తాడు. అన్నపూర్ణ సర్క్యూట్ అంటే ఎవరెస్ట్ దిగువన ఉన్న పర్వత శ్రేణులు. అది చాలామంది పర్వతారోహకులు అదొక ఛాలెంజింగ్ హైకింగ్ కింద తీసుకుంటారు. ఆ హైకింగ్లో తాను దర్శించుకుందామని, తన గురించి తాను ఆలోచించుకుందామని సిద్ధార్థ వెళ్తాడు. అట్లాగే సోఫియా అనే ఇంకొక పాత్ర ఒక కొలంబియన్ డ్రగ్ మాఫియా వాతావరణంలో పెరిగి దాని నుంచి విరక్తురాలై దానికి ప్రాయశ్చిత్తంగా కానీ ఇంకో రకంగా కానీ ప్రపంచంలో సంఘర్షణ ఉన్న ప్రాంతాల్లో పనిచేయాలనుకొని సిరియా, మయన్మార్ లాంటి ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తూ ఆ హింసను, విధ్వంసాన్ని చూస్తూ తాను కూడా పరోక్షంగా కొంత హింసకు కారణమవుతున్న విషయాన్ని గుర్తించి తాను ఒక క్రైసిస్ తోటి నేపాల్కి వచ్చి అక్కడ స్థిరపడాలనుకుంటుంది. ఆవిడ కూడా ఈ పర్వతారోహణలో ఇతనితో పాటు జాయిన్ అవుతుంది. ఇది స్థూలంగా కథ అంతే. దీంట్లో ఇవాళ హైక్ చేస్తున్నప్పుడు, అతను విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా కూడా కథానాయకుడు తన జీవితాన్ని సమీక్షించుకుంటూ ఉంటాడు. రచయిత చాలా బాగా ఆ పర్వతాలకు సంబంధించిన టెరైన్ని, ఆ హైకింగ్ టెరైన్ని తన జీవితంలోని ఎగుడు దిగుడుని రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ రాస్తారు, రెండింటిని పోలుస్తూ రాస్తారు. ఇంతకు వాళ్ళకి కావాల్సింది, ఇద్దరికి కావాల్సింది శాంతి. ఆ శాంతి దొరికిందా, ఆ శాంతికి సంబంధించిన సమన్వయం వాళ్ళిద్దరి మధ్య కుదిరిందా అనేది నవల చివరిలో రచయిత ఏమీ చెప్పరు. మనకు ఫలితం కాదు ఈ నవలలో, పతాక క్లైమాక్స్ అంటూ ఏమీ లేదు. ఈ నవలలో వాళ్ళ అన్వేషణ, వాళ్ళ ప్రయాణమే ముఖ్యం. కాబట్టి ఇది చాలా కొంచెం ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి జానర్లో తెలుగులో నవలలు లేవని నాకు అనిపించింది. చాలా ఆసక్తికరంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ అంతరంగ అన్వేషణతో మనం సెయిల్ అవుతామో లేదో తెలియదు, కానీ వాళ్ళ భౌతికమైన హైకింగ్లో మాత్రం మనం కూడా భాగస్వామ్యం అవుతాం. ప్రతి ఒక్కళ్ళని అన్నపూర్ణ సర్కిట్లో సతీష్ గారు తిప్పారు. ఆ అనుభవం నాకు చాలా బాగా అనిపించింది. రచయిత దగ్గర వెళ్ళే ముందు ఒకసారి నాగిని అప్పసాని ఆవిడ మొదటి బుక్ ట్రాన్స్లేషన్ తెలుగులోకి, ఇఫ్ ఐమ్ రైట్, మొదటి పుస్తకం ట్రాన్స్లేట్ చేస్తున్నారు, రెండో పుస్తకం కూడా మాకే చేస్తున్నారు. ఈ మధ్యలో ఎక్కినట్టుంది. హార్ట్ ల్యాంప్ ఆవిడే ట్రాన్స్లేట్ చేస్తున్నారు తెలుగులోకి. అంటే ఈ ట్రాన్స్లేషన్ ఎంత బాగా వచ్చిందంటే, మొదటి పుస్తకానికి చాలా తక్కువ ఎడిటింగ్ మాత్రమే పట్టింది మాకు, చాలా తక్కువ ఎడిటింగ్, వాక్యాలు కానీ నిర్మాణం కానీ చాలా బాగా తీసుకొచ్చారు. నేను అదట మన సతీష్ని అడిగినప్పుడు ఆవిడ ఫ్రీలాన్స్ కింద ఆవిడ సృజనాత్మకంగా చేశారా, మీకు కన్నడలో దగ్గర అంటే లేదు కన్నడలో ఉన్నది ఆవిడ దగ్గర డబ్బులు చేశారండి. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఒకసారి ఆవిడ చెప్తే బాగుంటుంది.
థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే అనువాదం నాకు పరిచయం అయింది, మళ్ళీ తెలుగు రీడర్స్కి నేను పరిచయం అయ్యేది తన ద్వారాగానే. అలాగే నన్ను ట్రాన్స్లేటర్గా ఇంట్రడ్యూస్ చేసిన మోహన్ సార్ గారికి కూడా ధన్యవాదాలు. అండ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. దానికంటే ముందు నాకు తెలుగు వేదిక భాష తెలీదండి. ఇప్పటి వరకు నేను ఒక కన్నడ లెక్చరర్ని. కన్నడ పాఠాలు చెప్పడం, వేదిక మీద కన్నడలో మాట్లాడటం నాకు పరిచయమే, కానీ ఇది నాకు మొదటి అనుభవం, కొత్త అనుభవం. వేదిక భాష నాకు తెలీదు. తెలుగు గ్రాంథిక రూపం కూడా నాకు అంతగా రాదు. ఎక్కడైనా నా మాటల్లో కన్నడ ఫ్లేవర్ అలా అలా కనిపిస్తే కొంచెం కడుపులో పడేసుకోండి. నా ఎక్స్పీరియన్స్ అంటే మొదట నేను సతీష్ గారు చేసింది వర్జిన్ మోహితం అనే కథ. ఒక రైటర్కి తన ఎక్స్పీరియన్స్ చాలా లోపల ఒత్తిడి కలిగితే రైటింగ్లో దాన్ని ఎలా తీసుకొస్తారు, అదొక ఒత్తిడి రైటర్ మీద ఉందని ఒక మాట అంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుందని ఆ ఎక్స్పీరియన్స్ నాకైందండి. వర్జిన్ మోహితో కథ చదివినప్పుడు ఇమ్మీడియట్గా ఒక్క సిట్టింగ్లో ఒక 2 అవర్స్లో దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేశాను. తెలుగు రీడర్స్కి ఈ కథ అందించాలి వెంటనే చెప్తే దానికి పబ్లిష్ చేశారు నెక్స్ట్ వీకే. తెలుగు రీడర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, మాకు పని చేయటానికి కూడా ఆ స్పేస్ అయితే ఏదో అంటే దూరం, మా కాలేజ్ నుంచి సతీష్ గారి ఆఫీస్కి ఒక 800 మీటర్స్ అంతే. సో అలా ఒకరోజు పిలిచి ఇలాగా గాంధీ నువ్వే చేయాలి అని అంటే, సార్ ఎందుకు ఇలా, నేను ఒక కథ మాత్రమే చేశాను, ఒకేసారి ఇంత పెద్ద బాధ్యత అంటే ఏమో అంటే, లేదు నువ్వు చేస్తావు, నువ్వే చేయాలి అని అన్నారు. నువ్వే చేయాలి అని అన్నప్పుడు నేను ఫస్ట్ చదువుతాను, నేను తెలుగుకి అనువాదం చేయగలను అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను అని ఆ రోజు డిసిజన్ చెప్పలేదు, చదివాక చెప్తాను. చదివానండి, చదివాను 4 రోజులు రాత్రి పగళ్ళు చదివాను. ఎందుకంటే నన్ను కథ ఎంతగా తీసుకెళ్ళిందంటే, రీడింగ్ కన్నడ నేను ఆకలికి అసలు ఆగలేనండి, నేను ఆకలి కూడా తట్టుకొని చదివాను. మా పిల్లలు ఇక్కడే ఉన్నారు 2, వాళ్ళు కూడా వంట చేస్తావా చేయవా, మాకు అన్నం పెడతావా పెట్టవా, ఆ రకంగా చేశానండి. తర్వాత ఒకరోజు నేను చేస్తాను అనేసి మొదలుపెట్టాను. సార్ శ్రీనివాస్ సార్ చెప్పినట్టు హైకింగ్, అన్నపూర్ణ సర్కిట్ హైకింగ్ ఏదైతే ఉందో మనము చేస్తాం. రీడింగ్లో మనకి ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంది. దాంతోపాటు బెంగళూరులో మొదలైన ఒక జర్నీ హిమాలయానికి వెళ్తుంది. దాని తర్వాత సోఫియా ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో సోఫియా ద్వారా కాబూల్కి వెళ్తుంది, సిరియాకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ కర్ణాటక దక్షిణ కన్నడ భాగం. మొత్తానికి మీరు నవల చదివేటప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి వస్తారు ఆల్మోస్ట్. అండ్ అన్ని డిస్కషన్ అయ్యండి ఇందులో. మూలభూతవాదం అయితే ఏందో, ధర్మం అంటే ఏంటి, రిలీజియన్ అంటే ఏంటి, రిలీజియన్ అంటే ఎలా ఉండాలి, మనుషుల సంబంధాలు ఏంటి, హ్యూమన్ రిలేషన్స్ ఎలా, సో మనల్ని మనం ప్రశ్నించుకునే విధంగా నావెల్ ఉంది. సో ఇది మంచి ఎక్స్పీరియన్స్ నాకు, నేర్చుకోవడం కూడా. ఇప్పుడు ఆ ఫీల్ ఏముంది గాంధర్కులు అనేది నేను కన్నడ చదివినప్పుడు నేను అనుభవించాను. సో అదే ఫీల్ తెలుగు రీడర్స్కి వస్తుందో లేదో దయచేసి మీరు చదివి చెప్పాలి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది,
అవన్నీ ఓకే అనే కంటే ఇలా మార్పులు చేసుకుంటే బాగుంటుంది, ఏమైనా సలహాలు సూచనలు ఉంటే నేను స్వీకరిస్తాను. థ్యాంక్ యూ. పరిచయాలు అయిపోయినాయి, బేసిక్ పరిచయాలు అయిపోయినాయి నవల గురించి. సతీష్, ఐ థింక్ యువర్ ఫస్ట్ నోవల్ ఇస్ దట్. It is my first novel. ఫస్ట్ నోవల్ హ్యాడ్ టేకెన్ ఏ వెరీ వైడ్ క్యాన్వాస్. వైడ్ క్యాన్వాస్ తీసుకుని సక్సెస్ఫుల్గా యూ కెన్ కంప్లీట్ ద జర్నీ. జర్నీ అని ఎందుకంటామంటే అటు సిద్ధార్థ్ కానీ సోఫియా కానీ అన్నపూర్ణ సర్క్యూట్లో పరిచయం అయిన తర్వాత వాళ్ళ ట్రావెల్ అప్ అండ్ డౌన్స్, లోయలు శిఖరాలు అన్నీ ట్రావెల్ చేసుకున్నారు. ప్రతి మలుపులోనూ ప్రతి లోయ కావచ్చు, ఆ శిఖరాలు కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఆ సర్క్యూట్ని, వాళ్ళ బాధలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ షేర్ చేసుకుంటూ ఆ సర్క్యూట్ కంప్లీట్ చేశారు. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ద థింగ్, దెర్ ఇస్ ఎ ఫిలాసఫీ ఇన్ ఎంటైర్ దిస్ థింగ్. శ్రీనివాస్ గారు చెప్పినట్టు, కె శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ఒకటి పర్సనల్ బాధ, వాడి సొంత బాధ, కంపెనీ చేజారిపోయింది అనే పాయింట్. కంపెనీ చేజారిపోవడం అంటే వాడేం కోట్లు సంపాదించుకోలేకపోయాడు, వాడు చాలా సంపాదించుకున్నాడు కంపెనీ వల్ల. సంపాదించుకున్నాడు కానీ వాడు ఏదో ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని ఇంకొన్ని కోట్లకు అమ్ముదాం అనుకున్నాడు. అది కుదరలేదు. అది బికాస్ యంగ్స్టర్స్ అందరూ కూడా కంపెనీలు పెట్టి స్టార్టప్లు పెట్టి ఆ స్టార్టప్ల్లో ఇంకా వాల్యుయేషన్ రావాలన్నటువంటి ఆ తపనతోటి ఎక్కువ స్టేక్స్ అమ్మేస్తారు. బిఫోర్ 51% దాటి అమ్మేస్తే కంపెనీ న్యాచురల్గానే చేజారిపోతుంది. అలానే వాడు సంపాదించుకోకపోవడం లేదు. అయితే అది పోయిందనే బాధ వాడికి, అంతే, ఇఫ్ ఐమ్ రైట్. ఆ బాధతో వాడి పర్సనల్ వ్యవహారం అది ఒక సరే కొంతకాలం సెల్ పక్కన పడేసి తిరిగి వద్దామని వెళ్తాడు. రెండోది సోఫియా బాధ ప్రపంచ బాధ. దగ్గర నుంచి హింస చూస్తుంది, చాలా హింస చూస్తుంది. ఆ చూసిన హింస ఎక్కడ పడినా తర్వాత పోయి అది వదిలించుకుందామని యూఎన్లో చేరుతుంది. యూఎన్లో చేరిన అక్కడ కూడా ప్రతి కంట్రీలో హింస, అది మయన్మార్ కావచ్చు, సిరియా కావచ్చు, ఆఫ్ఘన్ కావచ్చు, అక్కడ కూడా హింస తట్టుకోలేక తను బయటకు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ పర్సనల్ స్ట్రగుల్ వర్సెస్ సోషల్ స్ట్రగుల్, అయితే జియోగ్రఫికల్గా. అసలు ఇలాంటి ఫిలాసఫీ తీసుకోవాలని ఎలా అనిపించింది సతీష్? జస్ట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ బిఫోర్ గోయింగ్ టు ది థింగ్. అందరికీ నమస్కారము. I have to say sorry. I can understand Telugu, but I can't fluently speak Telugu. My apologies. In fact, when I started writing this novel, there was no philosophy. And I think Sri Lanka will never leave me, and I will never leave Sri Lanka, because the first novel is about Sri Lanka. I sat in Sri Lanka and wrote this novel within 30 days. So, what I remember is the first sentence is mine. After that, it happened. Even I didn't had another character with me except Siddharth. And it naturally came out, and it is not very well thought, well designed, and well organized novel. It came out like that, and it's a one sitting novel. I never read it back. I wrote it and I gave it to my 3 close friends, and one of them my former editor. They read it, they said it's good to go, and it went to publisher and he published it. It's as simple as that one. And there is no, when I started there was no philosophy. Now, because of people like Srinivas, people like you, I'm finding some philosophy in it. Thank God, at last I became a philosopher. And honestly, there is no, I never thought about any philosophy, but I am a person, I always wants to look into myself, and I want to find myself within me only. Because at the end of the day, each one of us will try to find ourselves and move out of this world. If we can find ourselves, that's good. Most of the cases will not find ourselves. యా సతీష్, నవ్వు శర్మ గారు ఏమక్కర్లేదు, నో ప్రాబ్లం. మీరు అంటే అలా కాదు. సో ద పాయింట్ ఈజ్ దట్
ట్రాన్స్లేషన్స్ బేసికలీ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ కన్నడ నుంచి ఇది తీసుకొస్తున్నాం. దిస్ ద లేటెస్ట్ వన్ వాట్ యూ గాట్ ఇట్. జస్ట్ ఇన్ జనరల్ మీరు చదివి ఉంటే ఏదైనా దీని గురించి అంటే ట్రాన్స్లేషన్ గురించి 2 ముక్కలు చెప్పండి. అదే సార్. నిజంగానే అనువాదాలు అనేటటువంటి మాత్రం ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కాదు, మా పిల్లల కోసమే ఉపయోగపడాలని చెప్పేసి చెప్తున్నది. ఇది పెద్ద ప్రపంచం. సాహిత్యంలో అనువాదాలవి వాదాలు అనేటటువంటివన్నిటి ప్రపంచాలు ఎట్లాగున్నాయో అంతకన్నా పెద్ద ప్రపంచం ఇది, అసలు ఊహించలేనిది. అవి వెనక పోయి చూసేటట్టయితే అటు పోయిటరీ కానీ లేకుంటే ఈ నవెల్స్ కానీ ఏవైనా సరే రాసిన ఆయన కన్నా ఎక్కువగా జ్ఞానం ఉండాలి అనువాదకురాలు ఎవరికైనా. ఎందుకంటే రాసేటప్పుడు ఆయనకి ఏదో ఉన్నటువంటి నాలెడ్జ్తో రాసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆయన ఇందాక అన్నారు ఏదో సిరియా గురించి. నేను ఎప్పుడో ఈ పుస్తకం గురించి చూసుకుంటూ ఈ గాంధ్రుక్ ఏంటి నాకు అర్థం కాలేదని గూగుల్లో కొట్టాను. ఈ విలేజ్ ఇన్ నేపాల్ అనేది ఉంది అక్కడ. సరే ఏదో సంబంధం నేపాల్ ఉంటుంది అన్నప్పుడు శ్రీనివాస్ గారు ఉండేసి ఏదో పర్వతారోహకులు మొత్తానికి నేపాల్ ఊరు ఏదో చెప్పారు, సంబంధం ఉందన్నమాట అనుకున్నాను. ఆ తర్వాత సిరియాకి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా రైటర్ ఆల్రెడీ వెళ్ళొచ్చి ఉంటాడో లేకుంటే ఆయన ఊహల్లోనూ ఉంటుంటుంది. ట్రాన్స్లేటర్కి ఏం తెలుస్తుంది? ట్రాన్స్లేటర్ కూడా దాదాపుగా ఆవిడ హృదయాలను మొత్తం కూడా పట్టుకొని మళ్ళీ అవన్నిటినీ వెతుక్కొని ఆ కల్చర్ దెబ్బతినకుండా ఇంతకుముందు అల్తాఫ్ అడిగినట్టుగా వాళ్ళ సెన్సిటిబిలిటీ దెబ్బతినకుండా అక్షరాలను రాయటం అనేటటువంటిది, దాన్ని మార్చుకోవటం అనేటటువంటిది మాత్రం చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశం. అలవాటు అయిపోతే మాత్రం అంటే చెయ్యి తిరిగిన రచయితలు అయితే మాత్రం చాలా సులువుగా అయిపోతుంది. అసలు ఈ వరల్డ్ లోపల అనే పదానికి ఎందుకంటానంటే మహజీబున్ గారు ఇక్కడే ఉన్నారు. ఆకాశవాణి ట్రాన్స్లేషన్స్ చేస్తుంటుంది ఎవ్రీ ఇయర్. మనకు జనవరి 26 నాడు ఏదో కవిత్వాలు ఏవో కొన్ని సెలెక్షన్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ నుంచి. అసలు అది పెద్దది, అన్ని ప్రాంతాలకు ట్రాన్స్లేట్ అవుతాయి. సెంట్రల్ సాహిత్య అకాడమీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నదంటే అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఎన్బిటి వాళ్ళు ఉన్నారు, అన్నిట్లో ట్రాన్స్లేట్ చేస్తారు. అసలు ఈ చేసేటటువంటి వ్యక్తులు అనేటటువంటి వాళ్ళు నిజానికి బయటికి రారు, కనిపించరు కూడా. మా పిల్లలకు నేను ఒక ఆదర్శంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ అక్క నాగిని, అక్కనో అనాలు ఏమో తెలియదు కానీ, ఎందుకంటే తను పిహెచ్డి చేస్తున్నారు ఇప్పుడు మంగళూరు యూనివర్సిటీ, ఇప్పుడే చదివాను నేను. మనం కూడా కొద్ది గొప్ప ఇటువంటి బైలింగ్యువల్గా ఉండేటట్టు అయితే మనకు కూడా ఇది స్ఫూర్తి కలుగుతుంది. ఒకటి ఏదైనా చదవగానే దాన్ని కేవలం మన వాళ్ళతో పాటు మనకు తెలిసిన మరొక భాష, ఉదాహరణకు మా దగ్గర అంతా చాలామంది బంజారా వాటి నుంచి ఉంటారు, తెలుగు వచ్చు. మాకన్నా ఎక్కువ వాళ్ళకే 2 లాంగ్వేజ్లు 3 లాంగ్వేజ్లు వచ్చిన వాళ్ళు ఆ లాంగ్వేజ్లోకి ఇమీడియట్గా మార్చి వాళ్ళ ప్రాంతీయత వాళ్ళకి అందించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి నేను అట్ ద అవుట్ సైడ్ బయట నుంచి చూసి చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ ప్రపంచం ఛాయా పబ్లికేషన్స్ నిర్వహిస్తున్నందుకు మాత్రం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీ విల్ అప్రిషియేట్ రైటర్ అండ్ ట్రాన్స్లేటర్కి ఇద్దరికి కూడా అభినందనలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ శర్మ గారు. ఐ హ్యావ్ క్వశ్చన్ అగైన్ టు సతీష్. సో సతీష్, దేర్ ఇస్ నో ఫిలాసఫీ, అంటే అలాంటి ఫిలాసఫీలు ఏం లేకుండానే నేను రాసేసాను అన్నాడు. సో లెట్ మీ యాక్సెప్ట్ దట్. బట్ వాట్ అబౌట్ ద ట్రావెల్? అంటే ఎవ్రీ పాయింట్ మీరు చదువుతున్నప్పుడు ఆ ట్రావెల్లో మీకు అనిపిస్తుంది అంటే వాళ్ళు ఫలానా పాయింట్ దగ్గరికి వెళ్తారు, అక్కడ కేఫ్ ఉంటుంది, ఆ కేఫ్లో బుక్ చేసుకుంటారు, ఎన్ని మీటర్లు వెళ్తారు, ఎంత వస్తుంది, ఇన్ డీటెయిల్ అనమాట. ఒక ప్రాంతం దగ్గర ఒక హార్డ్లీ 2 కిలోమీటర్స్ దాటడానికి ఒక చాలా ప్రమాదకరమైన ఏరియా ఒక చోట, అది 10 అడుగులు మాత్రం చాలా థిక్గా అది పైనుంచి స్లైడింగ్ పడుతుంటుంది. ఇలా ఇంత డీటెయిలింగ్ రాస్తాడు. అది ఒకటే కాదు, చాలా డీటెయిలింగ్. చివరి దాకా గాంధీకి వచ్చేదాకా డీటెయిలింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఎస్ సతీష్, హ్యావ్ యూ ట్రావెల్ దట్ వే? హ్యావ్ యూ నోటెడ్ ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూ ఆర్ రికార్డింగ్ దీస్ థింగ్స్? Yes, I traveled, and I have first-hand experience as a hiker in the Annapurna circuit. Actually, that helped me a lot, and in fact, I always believe all creative work should come from within. It is not a planned. No creative work should be a planned work, according to me, and. I think I'll put one more question from your end, whether I am Siddhartha or not.
And who is Sophia? Because see, this question I got everywhere. Are you the Siddharth? In fact, what happened is, I was a journalist for more than 3 decades and then turned into an entrepreneur, and I started 2 tech companies. After I wrote this novel, like Siddharth only, I exited from 2 companies and I lost 2 companies. What I wrote, it happened to me only. But I am not Siddharth. And Sophia, I am finding her. And I'm not Siddharth, but I'm there. And I think Srinivas sir will watch for this. See, whenever we write any creative work, a writer will be in all the characters in different way. So I'm here, but I'm not there. But luckily I have a lot of friends, and in fact Sophia is from a original character. I have a good friend, she is a Belgian lady, her name is Caroline, I mentioned it in my forward also. And she worked in UN, United Nations. And actually from her I took a small thin line from her life, and it came out in this form. And I'm not a professional hiker, but I love hiking. I have been there in, usually I run away after September to one hiking. Last year I was in Thimphu, before that I was in Nepal. Nepal I went twice actually. So there are 2 hikers. Vajrendra also a regular hiker, and another hiker is Satish. Anyway, that before going to, I want to ask Mr. Srinivas. సార్ ఇప్పటిదాకా మీరు చాలా బుక్స్ చదివి ఉంటారు, చాలా ట్రావెల్ బుక్స్ వచ్చాయి డీటెయిలింగ్ ఇచ్చుకుంటూ అని. ట్రావెల్ బుక్స్ వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ అన్నారు, కానీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ క్వశ్చన్. ఆ ట్రావెల్ బుక్స్లో ట్రావెల్ డీటెయిల్స్ ఏమైనా వెళ్ళాము, మన కష్టాలు ఏంటి అవన్నీ మాట్లాడడం ఎక్కువ ఉన్నట్టు గుర్తు. బట్ ఇలా లైఫ్ దాని తాలూకు ఆ డీటెయిలింగ్ కంపేర్ చేసుకుంటూ దాన్ని ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకొచ్చిన నవల్స్ ఏమైనా ఉన్నాయా? జస్ట్ అంటే మై నాలెడ్జ్ ఐ డింట్ సీ మచ్, బట్ యాజ్ ఏ voracious reader, please let me know that. తెలుగులో చూడలేదండి. చాలా యాత్రా కథనాలు ట్రావెలర్స్ ఫస్ట్ పర్సన్లో ఉంటాయి. వాళ్ళ ఈవెన్ ఏనుగు వీరస్వామి కాశీయాత్ర చరిత్ర దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళ సొంత జీవిత కష్టాలు కూడా అక్కడక్కడ ప్రస్తావిస్తారు. బట్ అవి ఫిక్షన్ కాదు, అవి ఆటోబయోగ్రఫికల్ ట్రావెలాగ్స్ ఉంటాయి కొన్ని. కానీ ఫిక్షన్ని ట్రావెల్ని రెండింటిని జత చేసి చేయడం అనేది ఇది చూసాను, అది బాగా పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ బోత్. అది ఇందాక సతీష్ గారు ఉన్నారు అది ఫిలాసఫీ గురించి మాట్లాడినప్పుడు. సతీష్ నేను సిద్ధార్థ ఇద్దరు ఒకటే అని అనుకోలేదు, కానీ మొత్తం నవలలో తన ఫస్ట్ పర్సను నరేషను, ఫ్లాష్ బ్యాక్, తన ప్రిడికమెంట్, దానికి సంబంధించిన డిస్కషన్ అంతా కూడా ఎక్కువ సిద్ధార్థ వైపు నుంచి, సిద్ధార్థ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఎక్కువ ఈయన ఆలోచన కూడా ఉండే అవకాశం ఉంది. కానీ నాకు కొన్ని చోట్ల చూసినప్పుడు వాళ్ళ ఫాదర్ ధర్మరాజ శెట్టి పాత్ర, అతను ఒక మాట చెప్తారు, జీవితం తప్పల మీద కాదు నమ్మకాల మీద నడుస్తుంది అని. అది సతీష్ ఆలోచన ఏమో అని నాకు అనిపించింది. సతీష్ ఫిలాసఫీ. Yes, again I'll pick all my characters from my own life. I would have picked 1 or 2 characters now itself within half an hour. No, I don't know where it will come. That's the way we always in Insight it works like that for a creative person. I'm a keen observer of people. I love it. Sometimes I'll sit in one place, and especially railway stations and airport and malls, I'll sit alone and I'll not talk to anyone. I'll just watch people, their behavior. One particular moment of life, I lost job for 9 months.
and it happened twice in my life. Twice I lost job because of my ethical stance, and I used to go to a mall in Koramangala called Forum Mall. I take a 1 bottle of water and a coffee tea and sit there in a corner table and watch. From morning to evening I used to sit and watch people. I used to create hundreds of stories in my mind, and that's the way I look into the world. I watch. And as far as Dharmaraj Shetty is concerned, I have seen this type of people in my life, because that world, especially the Dakshina Kannada or my native, is filled with those type of people. So even in Kannada, there are some critics told that that is one of the strongest character, and also I got a feedback that especially MS Asha Devi. Again in the Kannada launch we had a conversation, and the final decision from the panelists is at the end of the novel, Sophia is overtook Siddharth. And again, the character which emerged as a heroine becoming a hero is again, it's a very naturally it came out. I never designed it in such a way that I have to glorify or make a character, women character, bigger than a man like that. It happened, in fact. And honestly, I never read this again. I wrote it and I gave it, and that's it. Yeah, we are going to close it as another one question. నాగిని మీరు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు, ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఫిలాసఫీలు కానీ లేకపోతే ట్రావెల్ డీటెయిల్స్ కానీ అలాంటి ఏమైనా మీరు ఫీల్ అయ్యారా? లేదు ఒకసారి కన్నడలో చదివి తెలుగులో చేసాడు అనే పాయింట్ తీసుకున్నారంటే హౌ యూ ఫెల్ దట్ ఎంటైర్ దిస్ థింగ్ ప్రాసెస్? ఫిలాసఫీ అంటే నాకు తెలిసింది సోఫియాలోనేనండి, నాకు కనిపించింది. ఇప్పుడు సతీష్ గారు చెప్పినట్టుగా ఆ క్యారెక్టర్ని అలా వదిలేశారు, ఆయన ఎక్కడా బంధించలేదు, అలా ఫ్లోలో అలా వచ్చింది. దట్ ఈస్ ద మెయిన్ ఫిలాసఫీ. ఇంక్లూజివ్నెస్ అన్నది ఏముంటుందో ఇంక్లూజివ్నెస్ సోఫియాలో మనకి కనిపిస్తుంది. ఫిలాసఫీ ఎక్కడైనా నాకు కనిపిస్తుంది అంటే యుద్ధ ప్రాంతంలో ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లలు, వాళ్ళకి సోఫియా రెస్పాండ్ అయ్యే విధానం, సిద్ధార్థ కళ్ళు తిరిగి పడినప్పుడు ఒక తల్లిలా సిద్ధార్థని చూడటం, అవన్నీ కూడా ఆ ఇంక్లూజివ్నెస్ ఏముంది అది సోఫియాలో నాకు కనిపించింది ఒకటి. రెండవది ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని ప్లేస్లు ఉన్నాయి, అది ఫీల్ అవ్వాలంటే నేను సెర్చ్ చేసేదాన్ని, ఆ ప్లేస్లు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఆ లొకేషన్ ఏంటి, అక్కడ జనం ఎలా ఉన్నారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ అవి ఎలా ఉన్నాయి, అవి చూసేదాన్ని. సో అండ్ మొత్తం చదివినప్పుడు మనకు అనిపించేది మనల్ని మనం వెతుక్కునే ప్రయత్నం అంటూ ఖచ్చితంగా జరుగుతుంది, మనల్ని మనం వెతుక్కుంటాం. అది సోఫియా నాకు బాగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. So almost Maricha, then only one question I have that Satish has to answer this thing. Srinivas garu kuda నాకు కన్క్లూడ్ చేశారు. This is a concluding question. మొత్తం నవల అంతా అయిపోయి మనము సోఫియా తరఫున వెళ్ళిపోతుంటే ఇంకా సోఫియా అల్టిమేట్ అని అనుకుని ఫీల్ అవుతున్న టైంలో సతీష్ గారు దాన్ని తీసుకొచ్చి ఓపెన్ ఎండ్లో పెట్టేసేస్తారు. వీడు ఏం ఆలోచిస్తున్నాడు, సోఫియాతో వెళ్తాడా వెళ్ళడా, మనకి టెన్షన్ వచ్చేస్తుంటుంది, ఆ టెన్షన్లో ఆయన క్లోజ్ చేస్తాడు. వై యూ మేక్ ఇట్ యాజ్ ఓపెన్ ఎండ్? In fact, in this entire 434 pages in Kannada, I was stuck on the last chapter, the conclusion. And in fact, I struggled a lot emotionally because I was not able to put an end to my novel. That struggle is horrifying actually. And suddenly one 3 a.m. in midnight I got up and I wrote the last chapter. And again
again, it was not a consciously taken decision, that open ending. But for me, the goal is not important. Journey is important. You should go through that journey and you should experience it, and you should become humane in that journey. I always say, because here there is a reference of war. War is not fought with for two countries. It has been made to fight because of the global forces. And please read the novel. And thank you so much for trusting me. And in fact, me and Nagini, we never spoke about, even in between, I gave her my Kannada copy and she did the translation and she sent it. We never had a conversation between us. And I don't think I had a conversation with myself and my two great publishers. And in fact, Mohan called me one day and he spoke to me for mostly an hour about this. Then I was a little bit relieved. See, getting translated and getting printed is not a big thing now. Because if you get one publisher, we can print 10-20 copies also. The novel will come out in the POD. And that was not the idea. If someone is translating it, they should feel it. Someone is reviewing it, he should feel it. And someone is publishing it, he should be very confident about that creative work. In all these three cases, I felt so comfortable and homely. Thank you so much for each one of you. And thanks for all of you for coming here and being part of this very memorable moment in my life. Sir, how do you feel about this open ending? అంటే నాకైతే ఇంకేమైనా ఉంటే బాగుండేమో, ఎలా క్లోజ్ చేశాడు అనిపించింది. How do you? అంటే టెక్స్ట్లో నవల ఎండ్ కాలేదు, కానీ నేను నవల మొత్తం నడిచిన పద్ధతి చూసి ఫలానా రకంగా ఎండ్ అయి ఉంటుంది అని అనుకున్నాను. ఒకటి ఏంటంటే, సిద్ధార్థ అనే క్యారెక్టరు పూర్తిగా అన్నీ వదిలేసి రావడానికి సిద్ధంగా లేడు. అండ్ సోఫియాకి ఇది పరిష్కారం, తన జీవితానికి, అన్వేషణకి ఇది ముగింపు సోఫియాకి. ఈయనకి అన్వేషణ ముగియలేదని నేను అనుకుంటున్నాను. సో దట్ అతను చాలా ఇంకా వదిలేసి వచ్చాడు కానీ పట్టుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ బ్యాక్ హోమ్ అతనికి చాలా ఆకర్షణలు ఉన్నాయి సిద్ధార్థకి. సో ఇట్స్ కంటిన్యూస్. This again, one of the reader who is 80, retired from BAML. In Kannada, I don't know whether Mohan and Arunank has that much of big heart or not. My publisher in Kannada had a big heart. He published my phone number and email ID. Have you published my email ID and the phone numbers? Okay. And I got a call after it got released. Within 2 days I got a call and he asked, "Are you Satish Chapparike?" I said, "Yes, sir. I am retired general manager of BEL." "Okay, sir. Tell me, sir." "I read your novel." "Okay, tell me, sir." I was a little bit worried. 80 years old guy, whether he likes Sophia or he loves Sophia or he hates Sophia or he hates Siddharth. Then I said, "Please, sir, tell me, sir." Then he said, Kannada, I'll tell you in Kannada. "ಅರ್ಧ ಓದಿದ್ದೀನಪ್ಪ, ಚೆನ್ನಾಗಿದೆ, ನಾಳೆ ರಾತ್ರಿ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ." He said, "I read half, it's good, I'll call you tomorrow night." Then it was suddenly 80 years old guy, I can't say anything. And then next, exactly at 9 o'clock in the night, he called me. "ಓದ್ಬಿಟ್ಟಪ್ಪ." And then again, "ಯಾಕಪ್ಪ ಓಪನ್ ಎಂಡಿಂಗ್ ಬಿಟ್ಟಿದ್ಯಾ? Why you have left open ending?" Then I said, "Sir, I don't know, that's the end." Then he started giving an ending for that novel for 1 hour for me. If Siddharth got married to Sophia, this is the thing, and Siddharth can go back to his native and he also get married to Sophia. She can live in Nepal and he can live in Mangalore, or he can go back to US and help her to start her GOC, that is God's Own Children, some
NGO. Then it went on for 1.5 hours up to midnight, and I said, "Sir, I would have met you before I completed it. Next novel, I will come and meet you, sir." See, this type of thing, no, and this type of, for any author, no, when, see, for me, sir is close friend, he will always say, "Satish, well done." And Mohan is a publisher, he has to sell it and he has to say all good things about it. For me, if an unknown author calls me and tells, "I enjoyed it, I loved it," that makes a huge difference. That happened with Kannada. Hope it will happen in Telugu also. And I have one more publisher. He published my novel without my knowledge. It got published on June 30th on my birthday in Malayalam. DC Books. And the publisher sends a WhatsApp and says, "We have published it." Good. So, good things are happening, Mohan. Thank you so much.